హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మన ట్రిప్ మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్. లాస్ట్ మినిట్ లో మన టికెట్స్ అయితే దొరికినాయి తిరుపతికి. ప్రీమియం తాత్కాల్లో అసలు నార్మల్ జనరల్ అయితే అసలు లేనే లేవు టికెట్లు. అయితే మనకి స్లీపర్లో టికెట్లు అయితే దొరికినాయి. లాస్ట్ మూమెంట్ లో మన బ్యాగ్ చదువుకొని ఇట్లా ట్రైన్ వచ్చేసి టైం ఎంత 4:45 అవుతుంది. ట్రైన్ వచ్చేసి 5 o'clock ఉంది. రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. చూడాలి ట్రైన్ క్యాచ్ చేస్తామా లేదా అని. మనకి ప్యాకింగ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అసలు బట్టలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ దొరకబట్టి వేసే వరకు టైం పట్టింది. నేను మన కజిన్ ఇద్దరం అయితే వెళ్తున్నా. ట్రిప్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. చూడాలి అక్కడికి వెళ్ళాక ఇంకా వేరే ప్లేసెస్ ఇంకా కవర్ చేద్దాం లేదా అనేది. ట్రిప్ అయితే డివోషనల్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం, మన ట్రిప్ బాగా జరుగుతుందని. సో మనమైతే ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ట్రైన్ అయితే ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా జల్దీ జల్దీ చూడాలి. మనకైతే తెలియదు ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాం. పోయి నోటీస్ బోర్డులో ఇట్లా చూస్తే ఏదో కనబడుతుంది. చలో మన ట్రైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎక్కడో జల్దీ జల్దీ చూస్తే చెక్ చేయాలి. హలో గాయ్స్, మనకి విండో సీట్ అయితే దొరికింది. మన సీట్ నెంబర్ వచ్చి 36. ఓవర్ బెర్త్ మంచిగా. బయట వెదర్ చూస్తే మాత్రం మంచిగా చల్లగా ఉన్నది. బాబాయ్ వాళ్ళు మంచిగా ఇట్లా చెక్కలు గిట్లా పట్టుకొని వస్తాడు, తీసుకోవాలి పట్టు పైన. బయట మంచిగా అయితే చల్లగా ఉన్నది, లోపల కూడా మంచిగా హాట్ గా మంచిగా తిప్పి అవి పట్టుకొని వస్తాడు. చూడాలి కొంచెం పైన మంచిగా నిద్రైతే వస్తాను. నైట్ వరకు మెల్లగా తినేసి పడుకుందాం. నెక్స్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. చలో గాయ్స్, ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఇంకో 30-45 minutes మనం నెక్స్ట్ మన తిరుపతికి అయితే వెళ్ళిపోతాం. ఇదైతే రేణిగుంట జంక్షన్. ఇదే మనం వచ్చిన ట్రైన్ అయితే. ఇది కొంచెం పెద్ద జంక్షన్ కాబట్టి ఈజీగా ఇక్కడ ఒక 10-15 minutes అయితే ఈజీగా ట్రైన్ అయితే అవుతుంది. అసలు నైట్ నిద్ర కూడా పోలేదు, అసలు నిద్ర కూడా వస్తలేదు. ఎందుకంటే మనం డైలీ పడుకునే టైం 3-4 అవుతుంది కాబట్టి ఇవాళ కూడా అదే టైంకి నిద్ర వచ్చేలా ఉన్నది. ఎంత పడుకుందామని చూసినా అస్సలు నిద్ర అయితే అస్సలు వస్తలేదు. రేపు పొద్దున అయితే మెట్లెక్కి పోదాం అనుకుంటాను. మంచిగా ఓపిక ఉండాలని కోరుకుంటాను నేనైతే. మెట్లు జల్లి ఎక్కేసి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ టికెట్లు చూడాలి. దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదు. రేపు లైన్లో నిలబడి టికెట్లే తీసుకోవాలి. అది పెద్ద లొల్లు ఉన్నది. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. స్టే ట్యూన్. చలో మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. నెక్స్ట్ పోయి టికెట్లు అయితే తీసుకోవాలి. మనమైతే తిరుమల పైకి అయితే వచ్చేసినాం బస్ తీసుకొని. కాలినడక మీద వద్దాం అనుకున్నాం కానీ అసలు టికెట్స్ అయితే అసలు దొరకలేదు. సో ఏం చేస్తాం, ఫ్రీ దర్శనం అయితే పోదామని చూస్తాను. ఫ్రీ దర్శనం ఈజీగా 14 hours ప్లస్ అయితే ఉన్నది. చూడాలి తొందరగా అయిపోతే లేదో. ఇప్పుడే లాకర్స్ తీసుకున్నాం. వెనకాల కనబడిచే బిల్డింగ్లోనే మనం లాకర్స్ తీసుకున్నాం. సో తొందర ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ లాకర్స్ దగ్గరకు వచ్చి బ్యాగ్స్ తీసుకొని మనం రిటర్న్ అయిపోవాలి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. సో లెట్స్ గో. చలో గాయ్స్, ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రీ బస్సు ముందు పోయి రైట్ సైడ్ సర్కిల్ దగ్గర అయితే ఫ్రీ బస్సులు ఉంటాయట. ఫ్రీ బస్ తీసుకొని ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి మనం జల్దీ. మొత్తం ఫ్రీ తిరుమల కొండపైన అయితే మొత్తం. దర్శనం అయిపోయాక అన్నదానంకి అయితే వెళ్ళాలి. లాకర్ కూడా ఫ్రీయే. పైకి వచ్చాక మీరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట మన ఫ్రీ బస్ సిచ్యువేషన్. మా లాకర్ రూమ్ నుంచి ఇక్కడ సర్కిల్ వరకు నడుచుకుంటూ వచ్చినాం. యాక్చువల్లీ వీడికి వచ్చాక చూస్తే అసలు ఇంత ఓవర్ క్రౌడెడ్ ఉన్నది. అసలు వీకెండ్లో ఇంతమంది వస్తారని నేను కూడా అనుకోలేదు. సో ఇక్కడ పక్కనే క్యాబ్ డ్రైవర్స్ ఉంటే వాళ్ళతోనైతే మాట్లాడినాం. ఈచ్ పర్సన్ 50 rupees అట్లా ఛార్జ్ చేసిళ్ళు. ఫ్రీ దర్శనం లైన్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నారు. సో మనమైతే ఇక క్యాబ్లోనే కంటిన్యూ అవుతున్నాం. మనకైతే మస్తు పెద్ద జలకైతే పడ్డది. ఫ్రీ దర్శన్ ఒక 10-12 hours అయిపోతుంది అనుకుంటే అక్కడ పోయి లైన్లో నిలబడ్డాం. ఆల్మోస్ట్ ఒక 30 minutes వరకు వెయిట్ చేసినాం. చాలా ముందు వరకు అయితే పోయినాం. అంత ముందుకు పోయిన తర్వాత మనకి గెలిచిన ముచ్చట ఏంటంటే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. చాలా మంది ఉన్నారు, మొత్తం సెల్స్లలో చాలా మంది ఫిల్ అయిపోయారు. ఈజీగా ఒక 24 hours పడతాయని అనగానే పెద్ద షాక్ అయితే పడ్డది మనకైతే. మళ్ళీ వెనకకి అందరినీ తోసుకుంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇప్పుడే ఇక్కడ అన్నదానం పెడుతున్నారంటే చిన్న అట్లా 2 కిందికి తిరుపతికి వెళ్ళి మన విష్ణు నివాసం పోయి మళ్ళీ టికెట్లు తీసుకోవాలి. ఈవినింగ్ తీసుకొని మళ్ళీ రేపు ఉంటే దర్శనం. అది మాత్రం డే 2. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. అది కూడా వీడియో క్లిప్ అయితే మీకు పెడతా, ఇప్పుడు చూడండి. సో ఇదే ఫ్రీ దర్శనం లైన్ అనమాట. చూస్తూ ఉండండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నా.
అసలు చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉండే. అసలు మామూలుగా లేరు జనాలు. ఈ ఓవర్ క్రౌడెడ్ అయితుందో అర్థం కాలేదు వీకెండ్స్‌లో. నార్మల్‌గా ఈ బ్రహ్మోత్సవాలు, ఇంకా వైకుంఠ ఏకాదశి ఈ టైంలో కూడా చాలా మంది క్రౌడ్ ఉంటారు. ఇప్పుడు అవి లేకున్నా గానీ ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఇంకెంతమంది ఉంటారో మీరు కూడా చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇంత క్రౌడ్ ఉంటే మాత్రం మనం అంతసేపు ఆ లైన్‌లో నిలవడం చాలా కష్టం. లైక్ మనకైతే ఫెసిలిటీస్ లైక్ వాటర్ ఇంకా వాష్‌రూమ్స్ అయితే సైడ్‌కుంటాయి. అది నో ప్రాబ్లమ్. బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళైతే ఇంతసేపు నిలబడలేరు లైన్స్‌లో. సో, చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేయండి. చలో మనమైతే మొత్తం కడుపు నిండా తినేసినాం. మళ్ళీ ఇప్పుడు బస్ తీసుకొని తిరుపతికి అయితే పోవాలి కిందికి. కిందికి పోయి మన విష్ణు నివాసంలో టికెట్స్ తీసుకొని మళ్ళీ రేపు మళ్ళీ ఎప్పుడు దర్శనం ఉంటే అప్పుడు పైకి అయితే వస్తాం. మనమైతే విష్ణు నివాసంకి అయితే వచ్చేసాం. మరి జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. సార్ చూడండి. ఇంతమంది జనాల్లో మనకైతే టికెట్ దొరకాలి ఇప్పుడు. స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఆల్మోస్ట్ ముందైతే ఉన్నాం. ఆధార్ కార్డు కూడా రెడీగానే ఉన్నది. టికెట్ తీసుకొని మాక్సిమం రేపు వస్తాయి అనుకుంటా దర్శనం టైమింగ్స్. రేపటి వరకు మనం రెడీ అయిపోయి మంచిగా ఇయ్యాలైతే రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళిపోవాలి పైకి. 3 hours ఆఫ్ స్ట్రగుల్. చాలా టైం అయితే పట్టింది టికెట్ దొరకడానికి. ఫైనల్ అయితే వచ్చింది రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock. మీరైతే ఈ వ్యూస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైం. ఈ టైంకి ఘాట్ రోడ్లో ట్రావెలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉండే అసలు. మనమైతే ఇప్పుడు మళ్ళీ తిరుమలకి వెళ్తున్నాం. టోకెన్స్ తీసుకున్నాం కదా నిన్న విష్ణు నివాసంలో. రేపు ఆఫ్టర్నూన్ 12కి అయితే మనకి దర్శనం టైమింగ్ ఇచ్చారు. కానీ కొంచెం ముందు వెళ్ళినా కానీ పంపిస్తారనుకుంటున్నా. టికెట్ తీసుకున్న తర్వాత వచ్చైతే లైట్ కల్లా చిన్న స్లీప్ అయితే వేసినాం. ఇక బాగా ఆకలి అవుతుందని చెప్పి అట్లా బయటకు అయితే వచ్చినాం. చూద్దాం మరి మన వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి అయితే పోయి పెడతాలో లేదో. అక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను అక్కడ వెనక వ్లాగ్ చేస్తా చూడండి. చలో మనమైతే వచ్చేసినాం అన్నప్రసాదంకి. ఇదే లైన్. చాలామంది అయితే రిటర్న్ అవుతున్నారు. లోపలికి వెళ్ళాక మళ్ళీ వీడియో ఇస్తా చూడండి. ఈ వాల్ పెయింటింగ్ని చూడండి అసలు మామూలుగా లేదు. ఈ పెయింటింగ్లో 5 టెంపుల్స్ని చూపించారు. అవి నేను ఇక్కడ సైడ్కి మెన్షన్ చేస్తాను చూడండి. గాయస్ చూడండి అన్నదానంకి అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ నాకు తెలిసి ఈజీగా ఒక 5,000 మెంబర్స్ అయితే వట్టే కూర్చోవచ్చు. కానీ ఫుడ్ మాత్రం నిజంగా అసలు చాలా టేస్టీగా ఉంది. మనోడిది అయితే అన్నప్రసాదం చేసి తినేసి వచ్చే వరకు అయితే చిప్పులు అయితే మాయమైపోయినాయి. చూడండి. నేను మీ అందరికి ఒక చిన్న నింజా టెక్నిక్ చెప్తా. 2 చెప్పులు డిఫరెంట్ ప్లేస్లో ఇప్పండి కథ. తీసుకోబోయేటోడు కూడా దొరకదు. లేకపోతే మనోళ్ళు లెక్క బలైపోతారు. ఇవాళ అయితే Day 3. అసలు స్టార్టింగ్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనుకుంటే అసలు చాలా అడ్వెంచరస్గా అవుతుంది ఈ ట్రిప్ మాత్రం. మనం వచ్చి 3 days అవుతుంది, ఇంకా మనకు దర్శనం అయితే కాలేదు. నిన్న మనం పోయి ఫ్రీ దర్శనం లైన్లో నిలబడితే మాత్రం అది అక్కడైతే దర్శనం అయితే కాలేదు మనకి. ఆల్మోస్ట్ 20 నుంచి 24 hours ఎక్స్పెక్టెడ్ దర్శనం టైమింగ్ అని చెప్పగానే మనకైతే షాక్. డైరెక్ట్ బయటకైతే వచ్చేసినాం అక్కడ నుంచి. నిన్న మళ్ళీ కిందికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని విష్ణు నివాసంలో మళ్ళీ అయితే పైకి వచ్చాం తిరుమలకి. పైకి వచ్చి రెస్ట్ తీసుకొని కొంచెం అన్నదానంకి వెళ్ళి అన్నం తినేసి నైట్ మంచిగా పడుకున్నాం. ఇప్పుడే టోకెన్ దర్శనం లైన్లో అయితే ఎంటర్ అయ్యాను. యాజ్ యూజువల్ అందరైతే పరిగెడుతున్నారు. అందుకే మనం కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మనల్ని అయితే సెల్ నెంబర్ 8లో అయితే పెట్టారు. మెల్లమెల్లగా అన్ని సెల్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అప్పటివరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఫైనల్లీ గ్యాస్ మన బ్యాచ్ అయితే రిలీజ్ అయిపోయింది. అందరు స్లోగా వాక్ చేస్తూ మెల్లమెల్లగా నడుస్తున్నారు. ఈ జర్నీలో అసలు ప్రతి స్టెప్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయితే ఉంటుంది. సో ఇవే లగేజ్ అండ్ మొబైల్ డిపాజిట్ కౌంటర్స్. మన దగ్గర మొబైల్స్ ఆర్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడనే డిపాజిట్ చేయాలి, ఎందుకంటే టెంపుల్ లోపలికి అలౌడ్ లేదు కాబట్టి. చలో గాయస్ మనమైతే దర్శనం లైన్కి 11 o'clock ఏమో నిలబడ్డాం. 1 o'clock వరకు అయితే మన దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే లడ్డూలు తీసుకొని మన ఫోన్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తానా. చూడండి ఎంతాల. గాయస్ ఇదే కోనేరు, తిరుమలలో మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్. అండ్ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. గాయస్ రూమ్కి వచ్చి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసినాం. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. పోయి అయితే బస్ ఎక్కాలి, అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఉన్నది. ఒక్కసారి మీరు ఈ శేషాచలం ఫారెస్ట్ వ్యూని అయితే చూడండి, మైండ్ బ్లోయింగ్ అసలు. చాలా గ్రీనరీ ఉంది. అండ్ ఇంకోటి చెప్పాలి, ఒకవేళ మీరు మీ ప్రైవేట్ వెహికల్లో వస్తే ఈ ఘాట్ రోడ్స్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చూస్తున్నారుగా ఎలా టర్న్స్ అండ్ బెండ్స్ ఉన్నాయో. సో డ్రైవ్ కేర్ఫుల్లీ. గాయస్ ఫైనల్లీ కొండ కిందకైతే రీచ్ అయ్యాము. ఘాట్ రోడ్ జర్నీ వాజ్ అమేజింగ్. దూరంలో తిరుపతి కొండలు, మన ముందు ఇండియన్ ఫ్లాగ్. అసలు ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. తిరుపతి ట్రిప్లో ఇలాంటి మూమెంట్స్ మాత్రం అన్ఫర్గెట్టబుల్ అసలు.
చలో గాయస్, మనమైతే రిటర్న్ వరంగల్కి వెళ్ళి స్టార్ట్ అయిపోయాం. మనమైతే ఒంగోలు రీచ్ అయిపోయాం. ఇంకా 5 అవర్స్ పడుతుంది వరంగల్ రీచ్ కావడానికి. చలో గాయస్, ఇప్పుడైతే టైం 3 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మనమైతే ట్రైన్ ఇప్పుడే దిగేసినాం. సో ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి ఇక. అసలు యాక్చువల్గా మనం రిటర్న్ టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు. లాస్ట్ మూమెంట్లో ఈసీగా దగ్గర పోయి మాట్లాడుకొని కొంచెం మనీ ఇచ్చి సెట్ చేసి పడేసినాం. సో అది మ్యాటర్ ఇంకా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై.